ఉన్నాను. ఇంకో పక్కన స్ట్రీట్ లైట్స్ 73 ఉన్నాయి, ఇంకా 80 కావాలంటున్నారు. అన్ని అవసరం ఉందా? వీధి దీపాలు ఉన్నాయా? ఇంకా గ్యాప్లు ఉన్నాయా? ఏమైనా అవసరం ఉందా? ఓకే, అవి కూడా ఏమని చెప్పి కోరుతాను. సాలిడ్ లిక్విడ్ వేస్ట్ ఏదైతే సాలిడ్ కానీ ఇవన్నీ కూడా వేస్ట్ మేనేజ్మెంట్ బాగానే చేస్తున్నారని చెప్పి అంటున్నారు. ఈ ఊర్లో ఇంటింటి దగ్గర చెత్త కలెక్ట్ చేస్తున్నారా? ఏమమ్మా కలెక్ట్ చేయడం లేదు మరి? సెక్రటరీ ఏంటయ్యా పెద్ద మనిషి, నేనేదో అందరూ నన్ను చూస్తే భయపడతాను అనుకుంటున్నాను, నన్ను మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నాం ఏంటి? చాలా కష్టాలు వస్తాయి. బీ క్లియర్, సిన్సియర్గా మనసు పెట్టి పనిచేయి. పైన పని చేయొద్దు, రిపోర్ట్లు కూడా ఏదంటే అది రాయొద్దు. ఇది సూపర్వైజ్ చేసిన ఆఫీసర్స్ ఎవరు? కలెక్టర్ గారు. కలెక్టర్ ఎవరు మీకు ఆయన మీద సూపర్వైజర్ అంతా వాళ్ళు ఎవరు? ఈ ఊర్లో ఎంపీడీఓ వేస్ట్ మేనేజ్మెంట్ పని చేస్తా ఉంది ఈరోజు. కాదయా నేను అడిగిందని చెప్పు. నువ్వు చెత్త తీస్తున్నారా, ఇంట్లో పోయి కలెక్ట్ చేస్తున్నారా అని అడిగాను. చెత్త తీస్తున్నారమ్మా? తీరేని చేలు పైకెత్తండి. బీ క్లియర్, చాలా ప్రమాదం ఉంటుంది. మళ్ళీ నేను చెప్తున్నా, రేపటి నెల నుంచి ఆకస్మిక తనిఖీలు ఉంటాయి. మళ్ళీ నేను 1 ఇయర్ మీకు చెప్పాను. మీరేమనుకుంటున్నారంటే సార్ మారిపోయాడు అనుకుంటే నేను మారలా. నేను 95 సీఎంనే. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని క్యారీ చేయాలని చూస్తున్నాను తప్ప క్యారీ కాకపోతే మాత్రం బీ క్లియర్. మళ్ళా నేను సర్ప్రైజ్కి వచ్చినప్పుడు కానీ ఎక్కడ దొరికితే స్పాట్లోనే యాక్షన్స్ ఉంటాయి. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. ఆడుతూ పాడుతూ పని చేసుకోవచ్చా? ఏమి కష్టమయ్యా నీకు? ఒక సెల్ ఫోన్లో ఒక వాట్సాప్ పెట్టుకుంటే మీ పంచాయతీ సెక్రటరీ కానీ చేయకపోతే మీరు యాక్షన్ తీసుకోవచ్చు. అలాంటి ఫెసిలిటీస్ వస్తే ఇంకా ఎక్కడొచ్చిందో నాకైతే అర్థం కాలే. మీకు విచిత్రమైన అలవాట్లు వచ్చాయి. ఎన్నిసార్లు చెప్పాం? ఎందుకంటే స్వచ్ఛ భారత్ పెట్టి, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పెట్టి 3వ శనివారం ఊరూరికి ఎందుకు తిరుగుతున్నాం? పనిలేక తిరుగుతున్నామా? మీలో చైతన్యం రావాలని తిరుగుతున్నా, బాధ్యత పెరగాలని తిరుగుతున్నా. ఇంకొకసారి చెప్తున్నా, మీ జాబ్ చూసుకోండి. క్లారిటీ ఎక్కడన్నా ఉంటే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. బీ క్లియర్. ఓకే, నన్ను కూడా తీసుకుంటామా? కాగితం తీసుకుంటా మాట్లాడదాడు. కాబట్టి ఇవన్నీ నేను ఏ విధంగా చేయాలనో వారికి మైక్ ఏంటి, ఆయన మైక్ ఒకటిసారి ఆయనకి మైక్ పెద్ద ఆయనకి మైక్ ఇవ్వండి. ప్లీజ్ వినండి, వినండి. ముఖ్యమంత్రి చెప్పండి, మాట్లాడండి. ముఖ్యమంత్రి గారు మా గ్రామానికి వచ్చినప్పుడు మాకు ఎంతో సంతోషంగా ఉంది. దగ్గర పెట్టుకో మైక్. మా చంద్రబాబు నాయుడు మా గ్రామానికి వచ్చిన దానికి మా గ్రామ ప్రజల తరఫున ధన్యవాదములు. మాకు పయ్యావుల కేసు అన్ని సదుపాయాలు చేసినాడు. మీరు ఇక్కడ పొట్టిపాడు ఓతూరి పోయే ఇక్కడ బ్రిడ్జి చాలా చిన్నదిగా ఉంది. ఆ బ్రిడ్జి పోయేటప్పుడు వర్షం వస్తే రాకపోకలన్నీ స్తంభిస్తాయి. దాన్ని వెంటనే చేయాలని చెప్పి విన్నవించుకుంటాను. అది ఇమీడియట్గా చేస్తారు. శాంక్షన్ చేస్తున్నాం, ఇమీడియట్గా చేయమంటాను. ఆదేశాలు ఇస్తున్నా. ఓకే, ఇమీడియట్గా చేయమంటాం. కేశవ్ 4 పనులు చెప్పు. ఇక్కడికి వచ్చినప్పుడు కేశవ్ గారు చెప్పినట్టు ఆగిపోయిన ప్యాకేజ్ 33B, 34, 36A పూర్తి చేయాలన్నారు. శాంక్షన్ చేస్తున్నా, దీన్ని పూర్తి చేస్తామని హామీ ఇస్తున్నాను. ప్యాకేజ్ నెంబర్ 52 అమిద్యాల బ్రాంచ్ కెనాల్ పూర్తి చేయాలని, అది కూడా పూర్తి చేస్తాం. కొట్టాలపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేయాలన్నారు, అది కూడా శాంక్షన్ చేస్తున్నాను.
జీడిపల్లి నిర్వాసితులకు పరిహారం ఇంకా ఇవ్వలేదన్నారు. ఇక్కడే అధికార యంత్రాంగం ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు, అది కూడా తీసుకోండి, అది కూడా పే చేద్దాం. అదే సమయంలో ఒక మెగా డ్రిప్ ఇరిగేషన్ నేనే ఆలోచించాను. ఆ రోజు 40,000 ఎకరాల్లో ఒక డ్రిప్ ఇరిగేషన్ పెట్టి జీడిపల్లి ఆధారంగా ఒక మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ పెట్టాలనుకున్నాం. అయితే కొన్ని కారణాల వల్ల ఆపేశారు. మళ్ళీ దీన్ని ఒక మోడల్గా తీసుకొని నేను శాంక్షన్ చేస్తున్నా. ఒక మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు 40,000 ఎకరాల పాదాన్ని మళ్ళీ అమలు చేస్తామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఉరవకొండ టెక్స్టైల్ పార్క్ ఇమీడియట్గా శాంక్షన్ చేస్తాం. కంపెనీలు తీసుకొచ్చే బాధ్యత మీ ఎమ్మెల్యేది, మీ మంత్రిది. రామసాగరం బ్రిడ్జి శాంక్షన్ చేయమన్నారు, అది కూడా శాంక్షన్ చేస్తాం. ఇవన్నీ శాంక్షన్ చేసి అదే మరి